ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడే నిర్దాక్షిణ్యంగా దాన్ని తొక్కిపడేయాలి. అసలేమనుకుంటున్నావు నా గురించి సరియు? అంత ఈజీగా కరిగిపోయేదాన్నే అయితే ఎప్పుడో దాని కన్నీళ్లు చూసి కరిగిపోయిండేదాన్ని. ఇప్పుడు ఈ మనసులో కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ ఏమీ లేవు. నేననుకున్నది సాధించాలన్న కసి మాత్రమే ఉంది. ఈ కసితో దాన్ని తొక్కిపడేయడం కాదు, కాల్చి బూడిద చేయనికి కూడా రెడీ. అది ఆ పట్టు, ఆ పంతం అలాగే ఉంచు చాలు. అన్నయ్య మనసులో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి మృదుల మీద అసహ్యం మొదలవ్వగానే ఆ గ్యాప్లో నువ్వు దూరిపోవాలి. మళ్ళీ అది అన్నయ్య వైపు తిరిగి చూసే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఈ గుడ్ న్యూస్ వెంటనే పెద్దమ్మకు కూడా చెప్తాం. హ్యాపీగా నిద్రపోతుంది. లేదు సరియు, ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యే వరకు ఎవ్వరికి తెలియనికి వీల్లేదు. పెద్దమ్మకు కూడా తెలియకూడదా? పెద్దమ్మ నీకోసమే ఆలోచిస్తుంది కదా మాన్సి. సడన్ గా కొడుకు కోసం ఆలోచించడం మొదలు పెడితే, దాన్ని కోడలుగా ఒప్పేసుకుంటే అసలు ఈ మధ్య పీడకలలు చాలా వస్తున్నాయి. ఛాన్స్ అయితే తీసుకోలేను సరియు. మొత్తం అనుకున్నది అనుకున్నట్టయితే అత్తకి నేనే పోయి చెప్తా. అత్త మొహంలో ఆనందం చూస్తా. బాగా డెవలప్ అయిపోయావు మాన్సి. ఈసారి నీ ప్లానింగ్ పర్ఫెక్షన్ చూస్తుంటే 100% నువ్వు అనుకున్నది సాధిస్తావు. జస్ట్ 2 days లో. మధుగాను కాఫీ. అవును, అమ్మేది? పొద్దున్నే ఏదో పనుందని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇది ఆయన బట్టలేసుకుందేంటి? పిచ్చిగాని పట్టిందా? చనువిస్తే ఇలాగే ఉంటుంది. బెడ్రూమ్లో పడుకొనిస్తే ఏకంగా అన్నయ్య బట్టలే వేసుకొచ్చింది చూడు. గుడ్ మార్నింగ్ గర్ల్. గుడ్ మార్నింగ్. కాఫీ. వావ్, కాఫీ చాలా బాగుంది. మృదుల, నువ్వు కలిపావా? ఆ కాఫీ అన్నయ్య తాగాడు. అయితే ఏమైంది? ఏమైందంటావేంటి? ఎంగిల్ కదా. ఎంగిలా? ఇంకా ఏ కలర్లో ఉన్నారు మీరు? మీరు ఫుల్ ట్రెడిషనల్ కాబట్టి ట్రెడిషనల్లోనే మీకు అర్థమయ్యేలా చెప్తాను. రోజు పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తారు కదా. అభిషేకం చేయడానికి వాడే నీళ్ళని చేపలు ఎంగిల్ చేస్తాయి. పాలతో అభిషేకం చేస్తారు కదా, అవి కూడా దూడ ఎంగిల్ చేసుంటుంది. పోనీ పూలతో పూజిద్దాం అనుకుంటే తేనెటీగలు ఎంగిల్ చేసుంటాయి. దేవుడికే లేని ఎంగిలి మనుషులమైన మనకెందుకు? నాకైతే ఇలాంటి ఎంగిల్ ఫీలింగ్స్ లేవు. నీకేమన్నా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా మధు? ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అయినా ఎవరికైనా ఈ ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ మనకి మాత్రం ఉండకూడదు మధు. మనది భార్యాభర్తల బంధం కన్నా గొప్ప బంధం. అదే ఆత్మబంధాన్ని మించిన బంధం, ఆలోచనలతో ముడిపడున్న బంధం, అన్నిటికీ అతీతమైన బంధం. అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఒకరి కోసం ఒకరు ఆలోచించడం అంటే అది మామూలు బంధమా? ఏం మృదులా, అంతే కదా?
కొన్ని విషయాలు మనం ఎలా కరెక్ట్ అనుకుంటే అలా అనిపిస్తాయి కానీ అన్నయ్య బట్టలు ఎందుకు వేసుకున్నావు? వేరే డ్రెస్ లేదు కదా. స్నానం చేశాక బట్టల కోసం వార్డ్రోబ్ లో చూస్తే మధు బట్టలే కనిపించాయి, వేసుకున్నా. కొంప తీసి తాగే కాఫీకి ఎంగిలున్నట్టు వేసుకున్న బట్టలకు కూడా ఎంగిలుంటుందా? ఇది అంతకన్నా ఎక్కువ ఫీలింగ్స్ కి సంబంధించింది. ఆ పక్క వార్డ్రోబ్ లోనే నా సారీస్ కూడా ఉన్నాయి, అవి కట్టుకోవచ్చు. లేదా తనే డ్రెస్సులు ఉన్నాయి, అవి వేసుకోవచ్చు కదా. ఆయన డ్రెస్సే వేసుకోవాలా? నాకు శారీస్ డ్రెస్సుల కంటే జీన్స్ టీషర్ట్సే కంఫర్ట్. అయినా వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఒక ఫ్రెండ్ డ్రెస్ వేసుకోవడం తప్ప? ఏదో దేశద్రోహం చేసినట్టు ఎక్కడో బాంబులు వేసేసినట్టు మాట్లాడుతున్నారు. మధు, నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం నదియా. మృదుల వదిలే, ఏదో కంఫర్ట్ అని వేసుకొని ఉంటుంది. తనకి కంఫర్ట్ కావచ్చు, కానీ నాకు కంఫర్ట్ కాదు. నా భర్తకి సంబంధించింది ఏదైనా సరే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే మంచిది. అబ్బా మృదుల, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సింపుల్ మ్యాటర్ ఇది. ఫ్రెండ్స్ మధ్య ఇది సింపుల్ మ్యాటరే అన్నయ్య, కానీ భార్య భర్తల మధ్య ఇది సీరియస్ మ్యాటర్. ఏ భార్య ఇలా వేరే అమ్మాయి తన భర్త బట్టలు వేసుకుంటే ఊరుకోదు. తనయ్య, చదువుకున్న అమ్మాయివి, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? సారీ నదియ, ఎంత చదువుకున్నా కొన్ని సాంప్రదాయాలు ఎమోషన్స్ వదిలేలేము. నువ్వు అమెరికాలో పెరగడం వల్ల నీకు పెద్ద పట్టింపులు లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ ఎమోషన్స్ తర్వాతే ఏదైనా. తనియా కూల్, ఎందుకంత డిస్కషన్? ఇండియాలో మనుషులు ఇంకా ఎదగాలి మధు. స్మాల్ థింగ్స్ కే ఇలా. చూడు, అమెరికా అక్కడుంటే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. నదియా, ఏదైనా అంటే సూటిగాను. ఎదగడం అంటే అర్థం చేసే పనిలో అని, పాటించే కట్టుబాట్లలో కాదు. ప్రపంచం మొత్తం నాగరికత కోల్పోయినా మన దేశంలో ఇంకా బతికే ఉందంటే మా మనసులు మనుషులు మధ్య తరగతిగా ఉంటాయి. అది కుటుంబ విషయమైనా భర్త విషయమైనా. మృదుల, ఇంత సింపుల్ దానికి ఎందుకంత ఇష్యూ చేస్తున్నారు? నేను అదే అంటున్నా. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. No, it's not a simple thing. It's not a simple thing who have rights and responsibility. It's not a simple thing who respects the tradition and culture. It's not a simple thing who respects the bonds and relations. It's not a simple thing who have love and affection towards the country. I have love and respect towards the country. I respect my country. Please, stop thinking and don't repeat it again. సరే, నీ చీరివ్వు, కట్టుకుంటాను. ఇట్స్ ఎ ఇన్సల్ట్ ఫర్ మీ. నేను అన్న డైలాగు వెనక్కి తీసుకుంటున్నాను మృదుల. వచ్చినప్పటి నుంచి చాలానే డైలాగులు చెప్పావు. ఏదో ఎందుకో చెప్తే తెలుస్తుంది. అదే మధు లాంటి భర్త దొరకడం నీ అదృష్టం అన్నాను కదా, అది నిజం కాదు. అప్పుడే సీరియస్ గా చూడొద్దు మృదుల, పూర్తిగా చెప్పని. భర్త డ్రెస్ వేసుకుంటేనే తట్టుకోలేని దానివి ఏమాత్రం చెడుగా మాట్లాడినా ఊరుకుంటావా? ఊరుకోవని తెలుసు. మరంతా తెలిసిందానివి నేను రాసిన కవితల్ని నువ్వు రాశానని చెప్పుకుని ఎలా వచ్చావే? వాటిని అడ్డం పెట్టుకుని ఏమైనా చెయ్యాలని చూస్తే ఎలా ఊరుకుంటారనుకున్నా? అసలు నిజమేంటంటే మృదుల, నీలాంటి భార్య దొరకడం మధు అదృష్టం. ఇంతలా ప్రేమించే భార్య ఎవ్వరికీ దొరకదు. అసలు నాకు విషయం అర్థం కాదు. పురాణాలు మొదలుకొని ప్రతి కథలో, ప్రతి సినిమా, సీరియల్, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ప్రేమించే మగాడి గురించే రాస్తారు తప్ప
ప్రేమించే ఆడదాని గురించి ఒక్కరు కూడా రాయరు. అక్కడక్కడ నీలాంటి వాళ్ళని చూసి కూడా రాయాలన్న ఆలోచన రాదేంటి వాళ్ళకి? పోనీ ఆడవాళ్ళు అర్థం చేసుకుని రాస్తారనుకుంటే 1% కూడా రాసేవాళ్ళు లేరు. ఎక్కడో నాలాంటి ఒకటి అరా రాసేవాళ్ళు తప్ప. నువ్వు రాయడమేంటి? ఆయన నా ముసుగు వేసుకుని నా ముందే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? నేను రాస్తాను మృదుల. ఇన్నాళ్ళు మధు మీద కవితలు రాశాను కదా, ఇప్పుడు నీ ప్రేమ మీద కవితలు రాస్తాను. ఆడది ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తాను. నిజం మృదుల, ఇంత పిచ్చి ప్రేమని నేనెక్కడ చూడలేదు. అసలు ప్రేమించే భార్యలకి కాంపిటీషన్ పెడితే నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానో తెలుసా? నా ఒంటి మీద మధు డ్రెస్ చూసినప్పుడు నీ మొహంలో, నీ కళ్ళల్లో, టోటల్ నీ బాడీ లాంగ్వేజ్ లో కసి, కోపం, చిరాకు, ఆవేశం, ఆల్మోస్ట్ నీ బీపీ 120కి వెళ్ళుంటుంది కదా. సమయానికి అక్కడ మధు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే గొంతు కొరికి చంపేసుండేదానివి కదా. అప్పుడేంటి, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చంపేయాలనిపించింది. నా చేతిలో కత్తుంటే నీ తలకై నరికేసేదాన్ని. అదిగో ఇంకా కోపం పోలేదు. మనది అనుకున్నది మనకి మాత్రమే సొంతం అనుకున్న దాని మీద ఎవరైనా చెయ్యి వేస్తేనే ఇంత కోపం వస్తుంది. పిల్లి కూడా పులైపోతుంది మృదుల, నీలా. మనిషిని, మనసుని, తనలో అణువణువుని ఇంతలా ప్రేమించే భార్య ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందో దొరకదో నాకైతే తెలీదు, కానీ నా భర్తకి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే నేనింతే. ఆయన నా నుంచి దూరం చేయాలని చూసినా, మా మధ్య చిన్న గొడవ సృష్టించాలని చూసినా నేను ఊరుకోను. అది ఎవరైనా ఎంత గొప్ప ప్లానింగ్తో వచ్చినా సరే. అద్భుతం, అమోఘం! నీ వాక్చాతుర్యం, తెలివితేటలు, ఎదుటి మనిషిని లోతుగా చూసే ఆ విధానం ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. మైక్రోసాఫ్ట్వేర్ కి సత్యం నాదెళ్ల తర్వాత నిన్నే సీఈఓగా పెడతాడు ఆ బిల్ గేట్స్. పొగిడింది చాలు. అయ్యయ్యో, పొగిడితే పడిపోయే అమ్మాయివా నువ్వు? మంచిది. ఇంకోసారి కాఫీ టీషర్ట్ సీన్స్ రిపీట్ అవ్వకుండా ఉంటే ఇద్దరికి మంచిది. మంచిది, కానీ మరీ ఇంత పిచ్చిగా ప్రేమించి ప్రతి క్షణం కాపాడుకోవాలని చూసేవాళ్లే తొందరగా దూరమైపోతారట. జాగ్రత్త. ఇదంతా చేయిస్తుంది మానసీనేనా? బావ నావాడు, నా సొంతం. ఇదిగో చూడు. మానసి ఇంత నీచానికి దిగజారుతుందా అన్న ఆలోచనతో ఆగిపోతున్నాను, కానీ పరిస్థితి మొత్తం చూస్తుంటే ఖచ్చితంగా మానసిని చేయిస్తుందనిపిస్తోంది. నేను రాసిన కవితలు మొదలుకొని నా గురించి ప్రతి విషయం మానసికి మాత్రమే తెలుసు. ఆ కవితలు రాసింది నేనేనని బయట పెట్టనని కూడా తెలుసు. ఆ వీక్నెస్ నే పట్టుకుని ఈ నది అని పంపించిందా? బావ నదిలే ప్రసక్తి లేదు. వేరే అమ్మాయి మా మధ్యకు వచ్చేలా చేసి, మా మధ్య గొడవలు వచ్చేలా చేసి మమ్మల్ని విడదీయాలని చూస్తుందా? అయితే ఆ నదియ ప్రవర్తన చూస్తే అలానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే గొడవలవుతాయి. వెళ్ళి మానసినే అడగాలి, ఇంతటితో ఆపేయమని చెప్పాలి.
హలో నదియా. హాయ్ డార్లింగ్, ఫోటోలు చూసావా? ఎలా ఉన్నాయి? నీకేందే, ఏ డ్రెస్ లో అయినా మస్తుంటావు. కానీ బావబట్లు ఎట్లా దొరికినాయి? అసలేం జరుగుతుందాడా? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే జరుగుతుంది డార్లింగ్. చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. సూపర్ నదియా, ఇప్పుడు న్యూ జెర్సీ నదియా అనిపించుకున్నావు. మృదులకి ప్రాణాలు పోయినట్టు గిలగిల కొట్టుకుంటుంది కదా. ఆల్మోస్ట్ డెడ్ డార్లింగ్. శాండ్విచ్ మధ్యలో సలాడ్ లా అయ్యింది నీ సిస్టర్. గబగబా నా చెయ్యి పట్టుకు తీసుకెళ్లి ఆ బట్టలు తీయించి తన శారీ ఇచ్చి కట్టుకోమంది. అసలు ఇప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూసుంటే పండుగ చేసుకునే దానివి. ఊహించగలను నదియా, 20 ఏళ్ళు కలిసి పెరిగినాం కదా. అదెప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు బాగా తెలుసు. అయినా మాది గొప్ప బంధం, ఎవ్వరూ ఏమీ చేయలేరని తెగ వాగేది. ఇప్పుడు బావ టీషర్ట్ వేసుకుంటేనే తట్టుకోలేకపోయిందంటే చాలదియా, ఇక దాన్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. ఏ ఆడదన్నా అంతే మనసే. పైకి ఎన్ని మాటలు చెప్పినా పరాయి ఆడది మొగుడి వంక ఒక్క చూపు చూసినా తట్టుకోలేదు. అలాంటిది అది రాసిన కవితల్ని నేనే రాశానని చెప్పేసి దాని ఐడెంటిటీ మొత్తం కొట్టేసి దాని మొగుడికే క్లోజ్ అవ్వాలని చూస్తుంటే కుదిరితే నన్ను చంపాలనుకుంటుంది. కుదరకపోతే అదే చావాలన్నంత కోపం వస్తుంది. చావాలి నదియా, అదే చావాలి. నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఊరేసుకొని చావాలి. జస్ట్ 2 days బేబీ. ఈ రోజు ఇద్దరి మధ్య మాటల డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. రేపు యుద్ధం మొదలవుతుంది. ఎల్లుండి క్లైమాక్స్. మీ బావన్ని చేతిలో పెట్టి నేను బ్యాక్ టు అమెరికా. ఓకేనా? ఓకే అని మెల్లగా అంటవింది నదియా. ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. నువ్వింత సింపుల్ గా చేస్తావు అనుకోలేదు. థ్యాంక్స్ నదియా, థ్యాంక్ యూ సో మచ్. చిల్ బేబీ. మృదులా, మాన్సి, 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 ఏమైంది? ఆనందం వచ్చిన బాధ వచ్చిన తట్టుకోలేవు. ఏమైంది? ఆనందం కాదు సరియు, మజా. మనం వేసిన ఫౌండేషన్ గట్టిగా పడి దాని మీద బిల్డింగ్ కడితే ఎంత మజాగా ఉంటుంది. ఫౌండేషన్ పడింది సరియు, ఆ మజానే ఇది. నా ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుందని తెలుసు గాని ఇంత ఈజీగా వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళని విడదీసుడు దేవుడి వల్ల కూడా కాదు, ఒకరి కోసం ఒకరు పుట్టిండ్రని అన్నారు కదా. చిన్న విషయంలోనే ఇద్దరి మధ్య దూరం ఎట్లా పెరిగిందో చూసినావు కదా. ఈ దూరం ఇంకా పెరగాల. బావ దాని మొహంజోనికే అసహించుకునే స్టేజ్కి రావాలి. చిన్న మనస్పర్ధలకే దూరం అయిపోతారని కలలు కనకు మానసి. మృదులని తక్కువ అంచనా వేయకు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలో దానికి బాగా తెలుసు. చిన్న మ్యాటర్ సరియో, ఆ కవితలకు సంబంధించిన మ్యాటర్ ఏది బావకి చిన్నది కాదు. ఆ కవితల కోసమే నన్ను ప్రేమించిండు.
ఆ కవితలు రాసింది నేను కాదని తెలిసాకే నాకు దూరం అయిందా. ఇప్పుడు అదే కవితల మ్యాటర్తో వాళ్ళని దూరం చేస్తా. అసలు ఆ కవితలు రాసింది నేను కాదని బావకి తెలియకపోయింటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. బావని నా నుంచి దూరం చేయనీకి నిజం బయటపెట్టింది. ఇప్పుడు అదే పర్మనెంట్ గా దూరం అయితాంది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడు కడతాను చూడు.